ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ప్రియాదయ జన్మ, ఈ దినం కొరకు పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 32 అధ్యాయము 18వ వచనాన్ని చదువుకొని దైవ ధ్యానం చేద్దాం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీద కుమార్తెల మీద క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, ఈ మధ్యకాలంలో మనము కొన్ని అంశాలు, గూఢమైన అంశాలు ధ్యానం చేస్తూ వచ్చాం. కాబట్టి అంశాలను మనము ఒకసారి ఆలోచించినప్పుడు ఏమని ధ్యానం చేశాము అంటే, మానవ జాతి ఉన్నారు, మనం దేవదూతలు పవిత్రులని పిలుస్తూ ఉన్నాం. అయితే దేవుడు వారు చేసినటువంటి ఆ పనిని, లేదంటే భూమి మీద అవ్వాదాములు చేసిన పనిని దేవుడు చూసి, దేవుడు కాస్తంత బాధపడి కోపపడి వాటన్నిటికీ పరిష్కారం చేస్తూ వచ్చి, పరలోకములో ఉన్నటువంటి ఆ దేవదూతల్లో నిమగ్నమైనటువంటి పాపమును, భూమి మీద మానవజాతి ఆజ్ఞ అతిక్రమము ద్వారా తెచ్చిన పాపమును, వాటన్నిటిని ఊడ్చి పెరికి అగ్నిగంధకములేసి కాల్చి బూడిద చేస్తూ వచ్చాడు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి అని ప్రభువారు చెబుతూ, ఆయన చెప్పినటువంటి, లేదంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రణాళికను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, చదవబడినటువంటి ఈ లేఖనాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఏమని రాయబడింది ఈ లేఖనంలో? ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 18వ వచనంలో ఏమనుంది? నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించి నిన్ను కనిన దేవుని మరచితివి, యెహోవా దానిని చూచెను. యెహోవా దానిని చూసెను. మరచి ఏం చేశారు అంటే, దేవుణ్ణి మరచి వీళ్ళు చేసిన పని ఏమిటి అంటే, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి భయపడకుండా
దైవానికి మరొక ప్రతిరూపాన్ని దేవుణ్ణి చేసుకొని ఇష్టానుసారంగా పూజిస్తూ భూమి మీద వచ్చారు. పరలోకంలో కూడా యేసుప్రభువే జనతైక కుమారుడైతే లూసిఫరు ఒక వ్యక్తిగా తయారైనప్పుడు ఆ వ్యక్తిని గౌరవిస్తూ ఆ వ్యక్తిని పూజించినట్లు ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఆ సందర్భంలో దేవుడు చాలా బాధపడినట్లు ఇక్కడ లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇంకా పైన చూస్తే వీళ్ళు ఏం చేశారు చూడండి. 17వ వచనంలో చూస్తే, వారు దేవత్వములని దయ్యములకు తామెరగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు వారు బలి అర్పించిరి. ఏమిటంటే ఇక్కడ వారు దేవత్వములని దయ్యములకు పూజించారంట. ఏమండి? దేవత్వములని దైవత్వము లేని దైవత్వము లేని అంటే పరిశుద్ధత లేని, నీతి లేని, దైవత్వము లేని వాటిని దయ్యములను దేవుళ్ళు అనుకున్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, తామెరగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. యెహోవా దానిని చూచెను. యెహోవా ఏం చేశాడు? దాన్ని చూశాడు. తన కుమారుల మీద కుమార్తెల మీద క్రోధపడెను, వారిని అసహించుకొనెను. ఎవరిని అంటే దేవుని మీద తిరగబడిన వారిని అసహించుకొని వారు చేసినటువంటి క్రియలన్నీ, ఆ చెడు క్రియలన్నిటినీ పటాపంచలుగా వారిలో నుండి పెరికి అగ్నిగంధకములేసి కాల్చివేసి ఆయన ఏం చేశాడంటే తన నీతిని నిరూపించుకోవడానికి దేవుడు గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు అని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ 22వ వచనంలో ఒక మాట చూస్తే, అక్కడ ఒక మాట, అదే ద్వితీయోపదేశకాండంలో, నా కోపాగ్ని రగులుకొనెను, పాతాళ అగాధం వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతపు పునాదులను రవలబెట్టును. దేనినంట? పర్వతపు పునాదులు రవలబెట్టును అంటే రగిలించి కాల్చివేసెను. ఇటువంటి కోపము ఎవరికి పుట్టించారు? దేవునికి పుట్టించారు. దైవత్వం లేని వాటిని పూజిస్తూ, ఏమండి, పరిశుద్ధత లేని వాటిని పూజిస్తూ, మనుషులు పుట్టించిన వాటిని పూజిస్తూ దేవునికి కోపము పుట్టించారంట. అయితే ఆ కోపము పుట్టించినప్పుడు దేవుడు తన పరాక్రమాన్ని చూపిస్తూ వచ్చినట్లు లేఖనము సాక్ష్యమిస్తుంది. అక్కడ కిందకు వస్తే 35వ వచనంలో ఒక మాట, అందులోనే 35వ వచనంలో, వారి కాలు జారు కాలవను పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే, వారి ఆపద్దినమున సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఒక గతి వస్తుంది, జారి పడిపోయే గతి వారికి వస్తుంది అని లేఖనము స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట. అక్కడ మనం ఒక మాటను చూడొచ్చు. 41లో కూడా ఒక మాట కనపడుతుంది. నేను తలతలనాడు ఖడ్గమును నూరి నా చేత న్యాయమును పట్టుకొని ఎడల నా శత్రువులకు
ప్రతీకారము కలుగజేసేదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదను. ఇంకా కిందకు వస్తే జనులారా 43, జనులారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును. తన దేశము నిమిత్తము, తన ప్రజల నిమిత్తము ప్రాయచిత్తము చేయును. తన దేశము నిమిత్తము, తన ప్రజల నిమిత్తము ప్రాయచిత్తము చేస్తాడు అని ఇక్కడ లేఖనము మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది. కనుక ఇప్పుడు మనం నిన్న చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏం చదువుకున్నాము అంటే, ఆయనే దేవుడని, ఆయన తప్ప దేవుడు లేడని అందరూ వచ్చి ఆయనకు నమస్కారం చేస్తారు. చదవండి. ప్రకటన గ్రంథము 15 అధ్యాయము 3వ వచనము 4వ వచనములు. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములయ్యున్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడువు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహింపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారము చేసిదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచుందురు. దేవుని కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతుంటారు. ఎందుకు అంటే, వీరు చేసిన క్రియలన్నిటికీ దేవుడు ప్రతీకారం తీరుస్తూ ఏమండి, సమయం వచ్చినప్పుడు ప్రతి విషయంలో న్యాయదండన చేస్తూ నీతిని జరిగిస్తూ వచ్చినప్పుడు ప్రజలందరికీ దేవుని ప్రత్యక్ష ఏమిటో, దేవుని నీతి ఏమిటో, దేవుని సత్యమేమిటో, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో అందరూ గ్రహించే రోజు ఒకటి వస్తుంది. దాని కొరకు ఆయన శ్రమ పొందాడు. దాని కొరకు ఆయన భక్తులు శ్రమ పొందారు. దాని కొరకు ఎన్నో హింసలు పడ్డాడు. దాని కొరకు ఆయన ప్రాణము త్యాగము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇకపోతే మనం ఒక మాట చూస్తే ప్రకటన గ్రంథములో ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో చూస్తే ఒక మాట ఇక్కడ మనకు రాయబడినటువంటి మాట ఏమిటయ్యా అంటే 5:9లో ఒక మాటను చదువుకుందాం. చూడండి ప్రియా దైవజనాంగమ. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇది గొర్రెపిల్ల కీర్తన. కొత్త పాట పాడతారు. భూలోకమందు నువ్వే పరిపాలన చేస్తావు, పరలోకమందు నువ్వే పరిపాలన చేస్తావు. ఇదిగో వారు చేసిన క్రియలన్నిటికీ ప్రతీకారం ఇస్తూ నువ్వు పరిపాలన చేస్తావు అని ఇక్కడ రాయబడినటువంటి మాట. ఏమండి, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవు. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మన దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివు గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు యోగ్యుడువు, నీవే యోగ్యుడువు, నీవే అర్హుడువు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ఒక మాట చదువుకొని
మనం ప్రార్థన చేసుకుందాం రండి. కీర్తనల గ్రంథంలో మోషే కీర్తనలో లేదంటే 91వ కీర్తనలో 2వ కీర్తనలో ఒక మాట, 92వ కీర్తనలో ఏమని రాయబడింది చూడబడింది. 92వ కీర్తన 5వ చరణంలో యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అంటే దేవుని కార్యములు, దేవుని ఆలోచనలు అవి ఎంత దొడ్డవో ఎంత గంభీరమో ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన తెలియచేస్తున్నప్పుడు వారందరూ తెలుసుకుంటారు. కాబట్టి మూలవాక్యంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, దేవుణ్ణి విసర్జించారు వాళ్ళు. దేవుణ్ణి విసర్జించి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చినట్లు మనం లేఖనాల్లో చదువుకున్నాం. మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. యెహోవా దానిని చూసెను. దేవుడు చూస్తున్నాడు. చూసిన దేవుడు ఊరుకోడు, ప్రతిదానికి పరిష్కారం చేస్తాడు. అన్నిటికీ పరిష్కారం తెచ్చి ఇప్పుడు ఏమైందంటే అందరూ వచ్చి నీవు తప్ప దేవుడు లేడు, నీవే మహాకార్యములు చేసే దేవుడువు, నీకే జనులందరూ నమస్కారం చేసెదరు అని ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సారాంశము. కనుక ఈ విషయాన్ని మనం గమనించి ఎప్పటికీ ఈ భూలోకంలో ఉన్నవారు, పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ వచ్చి ఆయనకే నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన పుట్టించాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన పెంచుతున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. రండి ప్రియదాయ జన్మ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యం ఫలింప చేయండి. నీ పిల్లలందరిని ఆశీర్వదించండి ప్రభు. ఆ దినదీవెన దినరక్షణ దయచేయండి అయ్యా. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను, కాలేజీకి వెళ్తున్న బిడ్డలను అయ్యా, నూతనంగా కాలేజీలో జాయిన్ అవుతున్న బిడ్డలను, స్కూళ్ళు మారుతూ అయ్యా నూతనంగా నూతన క్లాసులకు వెళ్తున్న బిడ్డలను మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. దినచర్యలో వారు చేపడుతున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ బిడ్డలకు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించమని, ఘనత మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.